నిద్ర మనిషికి ప్రాణావసరం. అందుకే శరీరాన్ని త్రిస్తోణ అని చెబుతూ ఆయుర్వేదం నిద్ర, ఆహారం, శృంగారం ఈ మూడు కూడా మనిషిని నిలబెడతాయి అంటుంది. ఇంతటి ముఖ్యమైన నిద్ర కొంతమందికి కరువవుతూ ఉంటుంది. కంటి మీద కునుకు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక సబ్స్క్రైబర్ అయితే చంద్రుడి సాక్షిగా నక్షత్రాలతో పాటు నిరీక్షిస్తూ కంటి మీద కునుకు కోసం నేను రాత్రంతా కూడా వేచున్నాను అని ఒక భావుకతతోటి, ఒక బాధతోటి రాశారంటే ఈ నిద్ర ఎంతమందిని ఎంతగా ఇబ్బంది పెడుతూ ఉందో నిద్ర లేకపోవడం అనేది అర్థమవుతుంది. ఇలాంటి ఈ నిద్రకి సంబంధించి నిద్ర మీద మనం యుద్ధం చేయొచ్చు, వంటింటి ఆయుధాలతోటి విజయం సాధించవచ్చు. ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే అసలు నిద్ర రాకపోవటానికి మెడికల్ కాజెస్ ఏమిటి, వీటిని కూడా చాలా డీటెయిల్డ్గా శాస్త్రీయంగా మనం విశ్లేషించుకోబోతున్నాం. ఒకవేళ మీకు నిద్రలేమి సమస్య ఉంటే, నిద్రలేమితోటి మీరు పోరాడుతూ ఉంటే ఈ వీడియోని మొత్తం చూడండి, మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య నిద్ర లేకపోవటం. చాలామంది క్రానిక్ ఇన్సోమ్నియా తోటి బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడు తెల్లారుతుందా అన్నట్టుగా ఆ ఫ్యాన్ వంక, తర్వాత కిటికీలోంచి కనిపించేటువంటి నక్షత్రాల వంక చూస్తూ గడుపుతూ ఉంటారు చాలామంది. ఇలాంటి ఈ ఇన్సామ్నియాకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. నిద్ర పట్టకపోవటం లేదా నిద్రలో కంటిన్యూ అవ్వలేకపోవటం, ఇది చాలామందికి, ముఖ్యంగా మహిళలకి, అలాగే ముఖ్యంగా పెద్దవాళ్ళకి, వృద్ధులకి ఒక పెద్ద సాధారణ సమస్య. వ్యక్తిగత నిద్ర అవసరాలు మారుతూ ఉంటాయి. నిజానికి వయసుతో పాటుగా సగటు నిద్ర వ్యవధి అనేది తగ్గుతుంది. మీ సాధారణ నిద్ర విధానంలో ఒకవేళ మార్పు ఉంటే అది చాలా ముఖ్యమైనది. నిద్రపోవటానికి ఎంత టైం పడుతుంది లేదా మొత్తం ఎన్ని గంటలు నిద్రపోతున్నారు అనేది నిజానికి మీరు ఖచ్చితంగా చెప్పలేకపోవచ్చు. కానీ మీరు చెప్పగలిగింది ఏంటంటే డెఫినెట్గా మీ నిద్రలో మార్పు వచ్చిందన్న సంగతి. అలాగా గుర్తించగలిగేది మీరే. కాబట్టి మీ నిద్రలో మార్పు వచ్చినప్పుడు దానికి శాస్త్రీయంగా విశ్లేషించుకోవడం అవసరం. ఆ కారణాలను మనం వీడియో చివరిలో చెప్పుకోబోతున్నాం. ప్రశాంతమైనటువంటి నిద్ర అనేది ఆ రోజును ఉత్సాహంగా మారుస్తుంది. రాత్రి బాగా నిద్రపోయారనుకోండి, పగలు చాలా ఉత్సాహంగా ఉంటారు. రాత్రి నిద్రపోవటం అనేది కష్టంగా మారటం, అలాగే ఫ్రీక్వెంట్గా నిద్ర మేలుకు వస్తూ ఉండటం, ఇవన్నీ కూడా ఆ ఇన్సామ్నియా సమస్యని ఎక్కువ చేస్తున్నాయి. నిద్ర గురించి చాలామంది నిద్ర మాత్రలు వాడుతూ ఉంటారు. నిద్ర సరిగ్గా పట్టకపోవటం అనేది నిజానికి చిన్న సమస్య కాదు. బలవంతంగా నిద్రపోవటం అనేది నిద్ర మాత్రలతో, ఆ స్లీపింగ్ పిల్స్తో అది మరిన్ని ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఒక్కరోజు సరిగ్గా నిద్రపోకపోతే ఆ రోజంతా కూడా డల్గా అనిపిస్తుంది. ఈ నిద్రలేమి సమస్యని మీరు ఎదుర్కొంటూ ఉంటే దీనికి సంబంధించి చక్కని ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని మీరు ఆల్మోస్ట్ స్లీపింగ్ పిల్స్ పనిచేసినట్టుగా కొన్ని పనిచేస్తాయి మీ వ్యక్తిగత తత్వాన్ని బట్టి. కాబట్టి మీరు వీటిని ప్రయత్నం చేయొచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది జీలకర్ర, అలాగే అరటిపండు. ఈ రెండింటికి కాంబినేషన్ ఈ అర చెంచాడు జీలకర్ర పొడి, అలాగే ఒక అరటిపండు. ప్రతిరోజు కూడా సాయంత్రాల పూట్ల ఇలాగ తింటూ ఉండాలి. అంటే అరటిపండుని ముందు నిలువుగా కోయండి, అర చెంచాడు జీలకర్ర పొడిని దాంట్లో కోరండి. అంటే దాని మాటను పెట్టాలి. ఇప్పుడు కడుపు లోపలికి దీన్ని తీసుకోవాలి. దీంతో గాఢమైన నిద్ర మీ సొంతం అవుతుంది. అయితే దీన్ని 4 రోజుల పాటు తీసుకోవాలి. ఇలాంటిదే మరొక బ్రహ్మాస్త్రం. మీకు కావాల్సింది పాలు, అలాగే జాజికాయ. సాయంత్రం పూట ఒక గ్లాసు పాలకి ఒక చిటికెడు జాజికాయ పొడిని కలిపి తీసుకుంటూ ఉంటే మంచి నిద్ర వస్తుంది. దీన్ని కూడా ఒక 4 రోజుల పాటు సేవించాలి. ఈ జాజికాయలో ఒక రకమైనటువంటి ఆ నిద్రని పురికొల్పేటటువంటి అంశాలు ఉన్నాయి. ఒకవేళ మీకు రక్తపోటు కూడా ఉండి ఆ నిద్ర లేకపోవడం అనేది పెద్ద సమస్యగా ఉంటే అప్పుడు ఒక మంచి కాంబినేషన్ సర్పగంధ వేర్లు, అలాగే యాలకులు, ఇంకా తేనె. ఈ సర్పగంధ అనేది మీకు ఆయుర్వేద మూలికలు అమ్మేటటువంటి అంగళ్ళలో దొరుకుతుంది. నిద్రకు ముందు కేవలం ఒక 1 గ్రాము మాత్రం, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, ప్రమాదం. 1 గ్రాము సర్పగంధ వేరు పొడికి ఒక చిటికెడు యాలక్కాయ గింజల పొడిని కలపండి. తేనెతోటి రంగరించి చప్పరించి మింగేయండి. దీంతో మంచి నిద్ర పడుతుంది. ఇక మరొక మంచి కాంబినేషను సోంపు గింజలు, నీళ్లు, తేనె, అలాగే పాలు. ఒక చెంచాడు సోంపు గింజల్ని ఒక గ్లాస్ నీళ్ళ కలపండి. 15 నిమిషాలు మరిగించండి, వడపోయండి. చెంచాడు తేనెని ఒక టేబుల్ స్పూన్ పాలని కలిపి లోపలికి తీసుకోండి. దీంతో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది.
ఇంకొకటి ఒక ఇన్హేలర్ లాగా పనిచేసేది గసగసాలు, అలాగే ఒక కాటన్ గుడ్డ మీరు సిద్ధం చేసుకోవాల్సింది. 1 టేబుల్ స్పూన్ గసగసాలని పెనం మీద వేడి చేయండి. ఒక పల్చని గుడ్డలో మూట కట్టండి. గాఢంగా దీన్ని వాసన పీల్చండి. దీంతో మంచి నిద్ర వస్తుంది. అది ఇలాంటిది మరొక వంటింటి ఔషధం పుదీనా, తేనె, అలాగే పటిక బెల్లం. 1 కప్పు నీళ్ళని గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించండి. చివర్లో 1 గుప్పెడు పుదీనా ఆకుని వేసి బాగా కలియదిప్పండి. గిన్నెను దించి మూత పెట్టండి. గోరువెచ్చని స్థితిలో 1 టీ స్పూన్ తేనెని లేదా 1 టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలపండి. బాగా కలియదిప్పి దీన్ని డ్రింక్ లాగా తాగేయండి. ఇలా ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉంటే చక్కటి నిద్ర, కమ్మటి నిద్ర మీకు వస్తుంది. ఇలాంటిది మరొక కాంబినేషన్ బాదం నూనె, గేదె పాలు, అలాగే పంచదార. 1 కప్పు గేదె పాలను వేడి చేయండి. దీనికి రుచికి సరిపోయేలాగా తగినంత పంచదార కానీ పటిక బెల్లం పొడి కానీ కలపండి. అలాగే 5-6 చుక్కలు బాదం నూనె కలపండి. బాగా కలియదిప్పి తాగేయండి. ఇలా రాత్రి పడుకునే ముందు చేస్తూ ఉండండి. అలాగే కొద్దిగా బాదం నూనెని అరికాళ్ళకి, నడినెత్తికి పూసుకోండి. కాళ్ళకి రాసుకుంటే కళ్ళకి చలువ. దీంతో చక్కగా హాయిగా ప్రశాంతంగా గాఢంగా మీకు నిద్ర పడుతుంది. అలాగే ఒక కాంబినేషను ఇంగువ, నెయ్యి, ఇంకా ఆవ నూనె. ఇంగువని పెనం మీద వేడి చేయండి. పొంగి తెల్లగా మారుతుంది. దీన్ని పొడిగా నూరండి. ఇప్పుడు చాలా అల్ప మోతాదులో 125 మిల్లీగ్రామ్స్ నుంచి 250 మిల్లీగ్రామ్స్ ఇంగువని 1 టీ స్పూన్ నెయ్యికి కలిపి లోపలికి తీసుకోండి. అలాగే కొద్దిగా ఆవ నూనెని అరికాళ్ళకి రాసుకొని మర్దనా చేసుకోండి. దీంతో మీకు చక్కటి నిద్ర వస్తుంది. హాయిగా నిద్రపోతారు పసిపిల్లలాగా. ఇంకొకటి సింపుల్ కాంబినేషను ఉల్లిపాయ, అలాగే తేనె. నిద్రపోవటానికి ముందు 1 చెంచాడు ఉల్లిగడ్డ రసానికి 1 చెంచాడు తేనె కలిపి తీసుకోండి. దీంతో మీకు నిద్ర స్టిమ్యులేట్ అవుతుంది. మరొక సింపుల్ ఇంగ్రీడియంట్ నువ్వుల నూనె. రోజు నువ్వుల నూనెతోటి కాలి మడమల్ని, అరికాళ్ళని 5 నిమిషాల సేపు మర్దనా చేసుకోండి. ఆ తర్వాత 1 బకెట్ గోరువెచ్చటి నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ కలిపి పాదాలు పెట్టండి. దీంతో మీకు ప్రశాంతంగా నిద్ర వస్తుంది. చాలామందికి హీట్ వల్ల నిద్ర రాదు. అలాంటప్పుడు గోరింటాకు ఒక మంచి ఆప్షన్. ఈ హీట్ ఎక్కువైపోయి అరికాళ్ళ చేతులు మంటలుగా ఉంటే అప్పుడు గోరింటాకు ఆకుల్ని మెత్తగా దంచి కాళ్ళ మడమలకి, అరికాళ్ళకి రాసుకోండి, పాదాలకి రాసుకొని దీన్ని బాగా రుద్దుకోండి. దీని తర్వాత నిద్రకు ఉపక్రమించండి. కడిగేసుకున్న తర్వాత నిద్ర దీంతో బాగా పడుతుంది. ఇది వేసవిలో ఎక్కువ చేస్తే మంచిది. ఎందుకంటే చలికాలంలో, వర్షాకాలంలో దీన్ని చేస్తే గోరింటాకులో ఉండేటటువంటి శీతల గుణం వల్ల మళ్ళీ చలవ ఎక్కువ చేస్తుంది. అలాగే మరొక మంచి కాంబినేషను బొప్పాయి, అలాగే మారేడు పండు. బొప్పాయి, మారేడు పండు. బొప్పాయి పండు రెగ్యులర్గా తినడం మంచిది. అలాగే బొప్పాయి కాయాన్ని కూరగా చేసుకొని తింటే కూడా మంచిదే. మారేడు పండు కూడా నిద్రకి సహాయపడుతుంది. మారేడు పండుని నిద్రపోవడానికి ముందు తింటే మంచిది. ఇదేది లేదనుకుంటే సింపుల్ కాంబినేషన్ జాజికాయ. ఇది పచారీ కొట్లో దొరుకుతుంది మీకు. జాజికాయని తెచ్చి దాన్ని నీళ్లు చిలకరిస్తూ సాన్రాయి మీద సాదండి. అప్పుడు మీకు ఒక పేస్ట్ లాగా వస్తుంది. ఈ పేస్ట్ని తీసుకోండి లోపలికి. దీంతో నిద్ర వస్తుంది. ఇది చాలా వేడి చేస్తుంది కాబట్టి చాలా కొద్దిగానే తీసుకోవాలి. మరొకటి పేరు లేని వ్యాధికి పెన్నేరుగడ్డ, అశ్వగంధ. దీన్ని చక్కెర, నెయ్యితో కలిపి తీసుకోవాలి. అశ్వగంధని 5 గ్రాముల మోతాదుగా చక్కెరను నెయ్యితో కలిపి తీసుకుంటూ ఉంటే కూడా నిద్ర వస్తుంది. ఈ చాలా సందర్భాల్లో వేడి వల్ల నిద్ర రాదు. అలాంటప్పుడు కొత్తిమీర, పటిక బెల్లం కాంబినేషన్ బాగా పనిచేస్తుంది. కొత్తిమీర రసానికి కొద్దిగా పటిక బెల్లం కలిపి తాగేయండి. దీంతో గ్యాస్ వల్ల నిద్ర రాకపోవడం అనే సమస్య ఉంటే అది తగ్గి మీకు చక్కటి నిద్ర వస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ మెడిసిన్ పుచ్చపండు లోపల ఉండే గింజలు, అలాగే గసగసాలు. ఈ కాంబినేషన్ కూడా పుచ్చపండులోని ఆ గింజలు తీసుకోండి. దానికి గసగసాలు కలిపి నూరండి. ఈ పొడిని రోజు 1 చెంచాడు మోతాదుగా 1 గ్లాసు నీళ్ళకి వేసుకొని తాగుతూ ఉండండి. నిద్రపోవటానికి ముందు ఇలా చేస్తే మంచి నిద్ర వస్తుంది. ఇక మరొక సింపుల్ కాంబినేషను ధనియాలు, అలాగే పటిక బెల్లం. ధనియాలను పొడి చేసి జల్లెడ పట్టుకోవాలి వస్త్రగాడితం. అప్పుడు పొడి వస్తుంది కదా, దానికి సమాన భాగం పటిక బెల్లం పొడిని కలపాలి. రెండింటినీ కలిపి తడవకు 1 టీ స్పూన్ మోతాదుగా లోపలికి తింటూ ఉండాలి. అంటే దాదాపుగా దీన్ని ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే, ఉదాహరణకు 250 గ్రాముల ధనియాల పొడి అనుకోండి, 250 గ్రాముల పటిక బెల్లం పొడి ఇలా ఈక్వల్గా కలిపి నిల్వ చేసుకోవాలి. రోజు 2 పూట్ల 21 రోజు దీన్ని తీసుకుంటే మంచి నిద్ర వస్తుంది. ఆ నిద్ర కంటిన్యూ అవుతుంది, నిద్ర మాత్రలాగా కాకుండా. దీంతో మూత్రంలో మంట తగ్గుతుంది. అలాగే పీడకలలు రావు. లైంగిక సమస్యలు ఉంటే కూడా అవి కూడా తగ్గిపోతాయి. కంటి చూపు కూడా పెరుగుతుంది.
ప్రధానంగా ఐ ఇరిటేషన్ అనేది పెయిన్ అనేది దీంతో తగ్గుతుంది. మరొక కాంబినేషన్ గసగసాలు అలాగే పటిక బెల్లం. గసగసాలని ఒక 1/4 కిలో తీసుకొని శుభ్రం చేసి మెత్తగా పొడి చేసుకొని 1/4 కిలో పటిక బెల్లాన్ని కలపండి. 1/4 కిలో పటిక బెల్లం, 1/4 కిలో గసగసాలు. ఇప్పుడు దీన్ని డబ్బాలో దాచుకుంటే ప్రతిరోజు కూడా రోజు 2 పూట్ల పూటకి ఒక 1/2 టీ స్పూన్ మోతాదుగా దీన్ని తింటూ ఉండండి. 3 వారాలు చేస్తే ఇన్సామ్నియా పరిస్థితి నుంచి మీరు బయటపడతారు. మరొకటి ఈ పుదీనా ఆకులు అలాగే తేనె హీట్ని తగ్గిస్తుంది. పుదీనా ఆకులు ఒక 200 గ్రాములు తీసుకొని ఒక 2 నిమిషాల సేపు నీళ్ళలో బాయిల్ చేయండి. చల్లగా అయిన తర్వాత దానికి 2 చెంచాలు తేనె కలుపుకొని తాగండి. ఇలాగ దీన్ని నిద్రపోవడానికి ముందు టీ లాగా మీరు తీసుకోవాలి. అలాగే ఇంకా మీరు ఎక్స్టర్నల్గా కూడా ఆవ తైలాన్ని రాసుకోవచ్చు. నిద్రకు ముందు చెవిలో 2 లేదా 3 చుక్కలు ఈ ఆవ నూనెను వేసుకుంటూ ఉంటే, అలాగే ఈ మామూలు నువ్వు నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేస్తే దీంతో కూడా మంచి నిద్ర మీకు సొంతం అవుతుంది. అయితే అనారోగ్య సమస్యలను తగ్గించుకోవటం కూడా చాలా ముఖ్యం. గోరువెచ్చని పాలు తీసుకుంటూ ఉంటే దాంట్లో ట్రిప్టోఫాన్ ఉంటుంది, ఇది నిద్రకి సహాయపడుతుంది. అలాగే మీరు స్నానం చేసే నీళ్ళకి కొన్ని గులాబీ పూరేకులేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇలాగా మీరు వీటిని నిద్ర కోసం వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. మీకు నిద్ర పట్టినప్పుడు ఆ కారణాలని అర్థం చేసుకోవటం ముఖ్యం. చాలామంది చిట్కాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే కారణం సరిదిద్దనంత వరకు కూడా ఆ చిట్కాల వల్ల ఉపయోగం ఉండదు, అది పరిష్కారం కాదు కూడా శాశ్వతంగా. ఏదో ఆ పూటకి మీకు రిలీఫ్ వస్తే రావచ్చు, కానీ నిజంగా మీకు ఈ నిద్రలేమి సమస్య నుంచి మీరు బయటపడాలంటే కారణాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ కారణాలను మనం మొత్తం 3గా విభజిద్దాం. ఒకటి ఏంటంటే సాధారణ కారణాలు, అంటే చాలామందికి వర్తిస్తాయి ఇవి. అలాగే మధ్యస్థమైన కారణాలు, అంటే కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి. అలాగే అరుదైన కారణాలు కొన్ని ఉంటాయి, ఇవి చాలా రేరుగా కొంతమందిలో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇవన్నీ నిద్రలేమికి కారణాలు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఒకటి సాధారణ కారణాల విషయానికి వస్తే ఆందోళన మెయిన్. అంటే పని సంబంధంగా కానీ లేకపోతే ఇతర రిలేషన్స్ పరంగా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల కానీ చాలామందికి ఆందోళన ఉంటుంది. ఆందోళనతో మానసిక ఒత్తిడి వస్తుంది. మానసిక ఒత్తిడి వల్ల నిద్ర కరువు అవుతుంది. కాబట్టి ఇది నిద్రలేమికి దారితీస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన కారణం క్లినికల్ డిప్రెషన్, కుంగుబాటు. డిప్రెషన్ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య, చాలా సాధారణమైన కారణం. దీంతో ఆ నిద్ర విధానం అనేది దెబ్బతింటుంది. ఆ నిద్ర మాత్రలు వాడుతుంటారు, దాంతో ఆ డిప్రెషన్లో నిద్ర మాత్రలు వాడటం వల్ల ఈ సమస్య మరీ ఎక్కువ అవుతుంది. నిద్రలేమి లేకపోతే అతిగా నిద్రపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే మరొక సాధారణ కారణం క్రానిక్ ఆల్కహాలిజం, దీర్ఘకాలం పాటు ఆల్కహాల్ తీసుకుంటూ ఉండటం. క్రమం తప్పకుండా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఉండదు. అంటే ఏదో నిద్ర వచ్చినట్టుగా ప్రారంభంలో అనిపిస్తుంది, కానీ నిజానికి నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇది అతి ముఖ్యమైన సాధారణ కారణం. అలాగే ఆ స్లీప్ హైజీన్ చాలామందికి ఉండదు. దీంతో కూడా ఈ నిద్రలేమి వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాఫీలు తాగుతూ ఉంటారు, లేకపోతే నికోటిన్ ఉండేటువంటి ఉత్ప్రేరకాలు వాడుతూ ఉంటారు, డ్రగ్స్ వాడుతూ ఉంటారు. అలాగే ఆ నిద్ర టైంలో ఆ స్టిమ్యులెంట్స్ని వాడుతూ ఉంటారు, ఆ టీవీలు చూస్తూ ఉంటారు, ఇలాగా పగటిపూట కునుకు తీస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా స్లీప్ హైజీన్ని డిస్టర్బ్ చేస్తాయి. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ దీంతో ఉండదు. అలాగే క్రానిక్గా ఏదన్నా ఒక శారీరక అనారోగ్యం ఉంటే, ఆ నొప్పి ఏదన్నా ఉంటే, ఉదాహరణకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఎముకల నొప్పి ఉందనుకోండి, ఎట్లా నిద్ర పడుతుంది? లేదా దీర్ఘకాలపు నొప్పులు ఉన్నాయనుకోండి, ఇవన్నీ కూడా నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా సాధారణ కారణాలు. కాబట్టి మీకు నిద్ర లేకపోతే, నిద్రలేమితో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సాధారణ కారణాల మీద దృష్టి పెట్టండి. అలాగే నిద్రలేమికి ఇక మధ్యమ స్థాయి కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు మెనోపాజ్ చేరుకున్నటువంటి మహిళల్లో హార్ట్ ఫ్లాషెస్ వస్తూ ఉంటాయి, అలాగే చెమటలు పడుతుంటాయి ఉన్నట్టుండి, అప్పుడు నిద్ర కరువు అవుతుంది. అంటే ఒక హార్ట్ అటాక్ వచ్చింది అన్నట్టుగా చెమటతోటి తడిసి ముద్దవుతారు. మెనోపాజ్ టైంలో ఈ హార్మోన్ల మార్పులు అనేది వేడి ఆవిరి రావడానికి, రాత్రిపూట చెమటలకి కారణమవుతూ ఉంటాయి. దీంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఇది మధ్యమ స్థాయి కారణం. అలాగే ఇంకొకటి ఉంటుంది, ఇదేంటంటే నాక్టూరియా, అంటే రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. రాత్రిపూటే మూత్ర విసర్జన ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, బలపరుపుగా పడుకున్నప్పుడు ఫ్లూయిడ్స్ అన్నీ కూడా కిడ్నీ వైపు రీడైరెక్ట్ అవుతాయి. దాంతో అక్కడ నుంచి ఆ బ్లాడర్ నిండటం, మూత్ర విసర్జన చేయాల్సి రావటం. మామూలులోనేమో కంట్రోల్ ఉంటుంది, కానీ ఈ సమస్య ఉండే వాళ్ళలో అది ఆ బ్లాడర్ అనేది ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దీంతో సమస్య వస్తూ ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ గ్రంథి వాచినప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. దీంతో నిద్ర డిస్టర్బ్ అవుతుంది. అలాగే ఇక ఎక్స్టర్నల్ సమస్యలు కూడా, అంటే గురకబెట్టి నిద్రపోయే భాగస్వామి,
లేదా ఇంకా ఇలాగా క్యాలెండరు ఆ ఫ్యాన్ గాలికి అటు ఇటు ఊగుతూ ఉండటం, అలాగే అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటున్నాయి కదా, దాంట్లో వాటర్ కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉండటం, అలాగే ఎక్కడో లైట్ లీక్ అవుతూ ఉండటం, ఎక్కడో ఆ గదిలో, ఇలా ఏదైనా సరే ఎక్స్టర్నల్ కాజెస్, ఆ పిల్లల తాలూకు సమస్యలు, పిల్లలు అటు ఇటు మిసులుతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా నిద్రలేమికి కారణం అవుతూ ఉంటాయి. ఇక మరొక మధ్యమ స్థాయి కారణం బయోరిథమ్స్లో అంతరాయం. అంటే కొంతమంది ఫ్లైట్ జర్నీస్ చేస్తారు, జెట్లాగ్ సిండ్రోమ్ ఉంటుంది, షిఫ్ట్ ఉద్యోగాలు ఉంటాయి, దీంతో బయోరిథమ్స్ గాడి తప్పుతాయి, సహజమైనటువంటి నిద్ర ఆ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇక శ్వాసకోశ సమస్యలు కూడా ఒక కారణమే, అంటే ఉబ్బసం, అలాగే క్రానిక్గా దీర్ఘకాలం నుంచి కూడా అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ సిఓపిడి, దీంతో బాధపడుతూ ఉంటాం. అలాగే లెఫ్ట్ వెంట్రికులర్ ఫెయిల్యూర్ ఎల్విఎఫ్ అంటారు. ఇలాంటి పరిస్థితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలుగజేస్తాయి. దీంతో ఆ నిద్రకి ఆటంకం కలుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది నిద్ర మాత్రలకు అలవాటు పడతారు. ఉన్నటువంటి వాటిని విత్డ్రా చేసుకున్నప్పుడు, ఉదాహరణకు బెంజో థియాజైడ్స్ కానీ ఇలాంటి కొన్ని మందులు, వీటిని విత్డ్రా చేసుకున్నప్పుడు నిద్రలేమి విపరీతంగా బాధిస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మధ్యమ స్థాయి కారణాలు. ఇక నిద్రలేమికి అరుదైన కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని సందర్భాలలో ఈ అరుదైన కారణాలు అంతగా ఎవరి దృష్టికి వెళ్ళవు, కానీ వీటిని పరిష్కరిస్తేనే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఉదాహరణకు పోషకాహార లోపం, అలాగే తక్కువ శారీరక బరువు, ఇవి ఉండే వాళ్ళలో నిద్రలేమి ఉంటుంది. అంటే పోషకాల లోపాలు ఉన్నప్పుడు, అలాగే ఓవరాల్గా బాడీ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాలలో నిద్ర సైకిల్లో డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన కాజ్ ఏంటంటే, రేరు కానీ ముఖ్యమైన కాజ్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు, పిటిఎస్డి. అంటే ఫ్యామిలీలో ఎవరన్నా ఉన్నటువంటి చనిపోవటం, బాగా కుటుంబ సభ్యులు, లేకపోతే ఇలాగా ఒక విపరీతమైన భరించలేనంత స్ట్రెస్ ఉన్నప్పుడు అది నిద్రలేమికి కారణం అవుతుంది. దీన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఇది నిద్రలేమితో సహా నిద్రని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక కండిషన్ ఉంటుంది, ఇదేంటంటే పారాసోమ్నియాస్ అని. ఇది నిద్రలో అసాధారణ ప్రవర్తన కొన్ని ఉంటూ ఉంటాయి. మన తెలుగు పిక్చర్స్కి లేకపోతే తెలుగు సీరియళ్ళకి ఇదే మెయిన్ సబ్జెక్ట్. అంటే ఉన్నటువంటి నిద్రలు లేవుస్తారు, అలా నిద్రపోతున్నట్టుగా నడుస్తూ వెళ్తూ ఉంటారు. దీంతో చూసేవాళ్ళు హడలిపోతూ ఉంటారు ఆ క్యారెక్టర్ని చూసి. కానీ ఇది ఒక రకమైనటువంటి డిజార్డర్, పారాసామ్నియాస్ అంటారు. అంటే నిద్రకి సంబంధించిన రుగ్మతలు, పీడకలలు, ఇంకా నైట్ టెర్రర్స్, ఇలా నిద్రలో నడవటం, ఇవన్నీ కూడా నిద్రలేమికి కారణాలు. అలాగే హైపర్ థైరాయిడిజం కూడా ఒక రేర్ కాజ్. అంటే ఒక్కోసారి ఈ థైరాయిడ్ గ్రంథి అతి చురుగ్గా అతి వేగంగా పనిచేస్తూ ఉంటుంది, దీంతో నిద్రలేమి అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంకా మానియా కూడా, అంటే ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. దీంట్లో మానసిక స్థితి అలాగే శక్తి స్థాయిలలో భేదాలు వస్తూ ఉంటాయి, నిద్రపోవడం కష్టం అవుతూ ఉంటుంది. అలాగే స్లీప్ ఎప్నియా అంటే ఏంటంటే, ఈ పరిస్థితిలో నిద్రలో శ్వాస అనేది ఆగిపోతూ ఉంటుంది, విరామాలు తీసుకుంటూ ఉంటారు, ఉన్నట్టుండి మేలుకుంటూ ఉంటారు. ఇది తరచుగా పగటిపూట ఓవర్గా నిద్రపోవడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక కారణమే. స్లీప్ ఎప్నియా ఉన్న వాళ్ళలో దాదాపు 30% మందికి ఈ రాత్రిపూట నిద్ర కరువు అవుతూ ఉంటుంది. అయితే మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం అంటే, కొన్ని పరీక్షలు సహాయపడతాయి. చాలా సందర్భాల్లో నిజానికి నిద్రలేమికి ప్రత్యేకమైన పరీక్షలు అవసరం ఉండదు, అయినా కానీ కొన్ని మెడికల్ కాజెస్ని ఎక్స్క్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, అలాగే ఎల్ఎఫ్టి, సిబిపి, ఎల్ఎఫ్టి, ఈ రక్త పరీక్షలు ఏం చేస్తాయి, ఒకవేళ దీర్ఘకాలపు ఆల్కహాలిక్ అయితే ఆ ప్రభావం ఏమైనా ఉందా అనేది కనిపెట్టడానికి సహాయపడతాయి. అలాగే టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది ఏం చేస్తుంది అంటే, ఆందోళనకి ఒకవేళ ఈ హైపర్ థైరాయిడిజం కారణమా అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. నిద్రలేమికి దారితీసేటువంటి ఆ ప్రాథమిక లక్షణాన్ని, నొప్పి, నాక్టోరియా, శ్వాసకోశ సంబంధ సమస్యలు, స్లీప్ ఎప్నియా, ఇలాంటి వాటిని పరిశోధించడం కోసం ఈ టెస్టులు అనేవి అవసరం అవుతాయి. అయితే ఇక్కడ కొన్ని అంశాలు మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటాయి. ఈ అంతర్లీన శారీరక సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం. నిద్రలేమి ప్రధానంగా నొప్పితో కానీ, నాక్టూరియాతో కానీ, అంటే రాత్రిపూట నిద్ర లేవటం అనుకున్నాం కదా, లేదా అంతర్లీనంగా ఉండే ఒక శారీరక సమస్య వల్ల వస్తుంది అనుకోండి నిద్రలేమి, అప్పుడు ఆ సమస్యను పరిష్కరించే వరకు కూడా న్యాచురల్ స్లీప్ అనేది మీకు రాదు. కాబట్టి దాన్ని పరిష్కరించడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఆల్కహాల్ కూడా, ఆల్కహాల్ పాత్ర చాలా ముఖ్యం. చాలామంది ఆల్కహాల్ని ఆశ్రయిస్తారు నిద్రపోవటానికి, కానీ ఆల్కహాల్ తోటి రిబౌండ్ ఎఫెక్ట్ వచ్చి శాశ్వతంగా నిద్రలేమి వచ్చేస్తుంది. కాబట్టి మీకు గనక ఒకవేళ నిద్రలేమి ఉంటే, మీకు ఆల్కహాల్ కూడా అలవాటు ఉంటే, ముందు ఆల్కహాల్ మానేయటం చాలా ముఖ్యం. అలాగే కొంతమంది బాధితులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అంటే ప్రధానంగా నిద్ర మాత్రల కోసం చూస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ సమస్య పరిష్కారం కానే కాదు. కానీ నిద్ర మాత్రల కోసం కాదు చూడాల్సిందే, లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక
వృద్ధాప్యంలో నిద్ర అవసరాల గురించి కూడా అవగాహన ఉండాలి. అంటే నిద్ర అవసరాలు వయసుతో పాటు తగ్గుతాయి, ఇది అందరికీ తెలిసిందే. కాబట్టి పెద్ద వయసు వచ్చే కొద్దీ ఆ నిద్ర రావాలి అని ఒక రందిలాగా ఉండకూడదు. అది సహజం అన్న సంగతి యాక్సెప్ట్ చేయాలి. ఆ టైంని వేరే క్రియేటివిటీ కోసం, అంతర్ముఖం అవటం కోసం, ఇలాంటి వాటి కోసం ఉపయోగించుకోవాలి. ఇలాగా నిద్ర కోసం యుద్ధం మీరు చేస్తూ ఉంటే మీ వంటింట్లో ఉండేటటువంటి ఆ ఆయుధాలతోటి ఆ యుద్ధం మీద మీరు విజయం సాధించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లో కంటెంట్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీకు ఒకవేళ ఇలాగా కంటిన్యూస్గా నిద్రలేమితోటి మీరు బాధపడుతూ ఉంటే, లేదా అడపాదడపా మిమ్మల్ని నిద్రలేమి ఇబ్బంది పెడుతూ ఉంటే, ఎలాంటి సందర్భాల్లో మీకు నిద్రలేమి ఉంది, దాని నుంచి ఎలా బయటపడగలిగారు, ఇంటి వైద్యాలు ఏమన్నా మీకు పనిచేశాయా, పనిచేస్తే ఏ వైద్యం వాడారు మీరు, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే మన తోటి సబ్స్క్రైబర్స్కి అది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.